వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలోని తెలుగుగంగా కుడి కాలువ వద్ద బ్రిడ్జి నిర్మించకపోవడంతో రైతులు మరియు ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్న పరిస్థితి ఏర్పడింది. రాచెరువు కింద దాదాపు 100 ఎకరాల వ్యవసాయ భూములు రైతులకున్నాయి. ఈ భూములలో అన్ని రకాల పంటలు వేశారు. బ్రహ్మంగారిమఠం, మదిరెడ్డిపల్లి, యాదవ్ నగర్ గ్రామాల రైతులు వారి వ్యవసాయ భూముల దగ్గరికి వెళ్లాలంటే తెలుగుగంగా కుడి కాలువ వద్ద బ్రిడ్జి నిర్మించకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఒక ఇనుప కమ్మిపై రైతులు కానీ గ్రామీణ ప్రాంతాల ప్రజలు కానీ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కానీ అంత ఎత్తు భాగం నుంచి కింద పడితే ప్రమాదం సంభవిస్తుందని తెలిసి కూడా వారికి గత్యంతరం లేక అదే బ్రిడ్జిపై పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు రవిరెడ్డి, వజ్రాల బ్రహ్మయ్యలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రహ్మసాగర్ కుడి కాలువపై వంతెన నిర్మించకపోవడంతో రాచెరువు కింద వ్యవసాయ భూములు ఉన్న రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, పొలాల్లో పనులు చేసేందుకు వ్యవసాయ కూలీలు కానీ ట్రాక్టర్లు కానీ రావాలన్నా ఎవరూ రావడం లేదని, ఒకవేళ వచ్చినా చుట్టూ దాదాపు 4 కిలోమీటర్ల దూరం తిరిగి రావాల్సి ఉందని వారు ఆరోపించారు. అదేవిధంగా బ్రిడ్జి లేని కారణంగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారస్తులు ముందుకు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు ఇక్కడ వేసినారు. ఇది ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉండేది పొలము. అక్కడ వచ్చేసి తెలుగు కాలం అడ్డం ఉండేదాని వల్ల మేము 3 కిలోమీటర్లు తిరుక్కొని పోయి అక్కడ బ్రిడ్జ్ ఉంది 3 కిలోమీటర్ల అవతల. అక్కడి నుంచి రౌండ్ తిరుక్కొని వచ్చేందుకు సుమారు మాకు వచ్చేసి 7 కిలోమీటర్లు వస్తుంది. అక్కడికి వెహికల్ పోవు కాబట్టి ఇక్కడికి తోలుకున్నాము. మాకైతే ఒక బ్రిడ్జి ఆస్కారం ఉండి మేలే లేదాన మాకు పెద్ద తిప్పలైంది. ఆ పక్క వచ్చేసి 100 ఎకరాల భూమి ఉంది. 100 ఎకరాల భూమి ఉన్నా కానీ ప్రతి ఒక్క రైతు అట్లే ఇబ్బంది పడుతున్నాము. వానాకాలం వచ్చేప్పుడు ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఇంకా మరీ ఇబ్బంది పడుతున్నాం మేము. మాకు ఒక బ్రిడ్జి ఏర్పాటు చేయగలుగుతుంది చాలా మేలు గవర్నమెంట్. లేదు మాకు మేమే ఊరికే హుదరాబాద్ తయారు చేసుకొని ట్రాక్టర్లు ఒకరికి పోయేదానికి సింపుల్గా మేమే తయారు చేసుకుని పోతాం. అంతవరకే దారి కూడా సరిగ్గా లేదు, మాకు ఇబ్బందులు పడుతున్నాము. మఠం నుంచి కూడా ఒక దారి ఉంది కానీ అది మూసేసి అది బంద్ చేసిండ్రు. మాకు ఏదైనా ఉపాధి పని ద్వారా ఈ దారికి తయారు చేసి చాలా మేలుగా ఉంటుంది.
ఈ వడ్లు ఎంత రేటు ఉన్నాయి ఇంకా? ఎంత ఉన్నాయి 1300 కూడా అడగడం లేదు బస్తా. గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా కొనడానికి రావడం రావడం లేదు, ఏం లేదు. కొన్నా కానీ డబ్బులు ఇవ్వడం లేదు సార్ ఇంతకుముందు. బ్రహ్మంగారి మఠం నుంచి నందిపల్లె మీదుగా పోయే రైట్ కెనాల్ కాలువ ఇది. ఈ రైట్ కెనాల్ కాలువలో ప్రతి ఒక్కరు ఇటుపక్క పొలాలు ఉన్నాయి, ఇటుపక్క మఠం నుంచి వచ్చి దారి ఉంది. 506 సర్వే నెంబర్ నుంచి ఈ దావ కలుస్తుంది. ఇక్కడ నుంచి మధ్యపల్లె వల్లపల్లె పొలాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఈ దారికి రావాల్సింది, వచ్చిపోవాల్సిందే. ఈ పక్క రాచేరు కింద 100 ఎకరాల పొలం ఉంది. మరి ఆ 100 ఎకరాల పొలంగాలలో ఈ దారిని పోలేక ఈ రాళ్ళు వేసుకొని అటుపక్క అది వేసుకొని దాని మీద పోలేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. యూరియా పాసిపేట్ వేసుకొని బండ్ల మీద పోవాలంటే కింద కూడా చాలా మంది పడిపోయినారు. ఇక్కడ ప్రమాదం జరిగినాక చేసి తప్పక ముందు చేసిన బాధ్యత బాగుంటుంది. ఇక్కడ ఇది చాలా మంది రైతులు ఉపయోగపడుతుంది. బతకాలు ఎవరు పట్టించుకోలేదు. ఈ కాలం చేసి కూడా 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా ఉంది. అపాయం జరిగినప్పుడు అప్పుడు ఏదైనా చేతులు గాలి ఆకులు పట్టుకుంటే కుదరవు. ముందు జాగ్రత్తతో చేస్తే బాగుంటుందని నా ఒక కోరిక. దీన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ బ్రిడ్జి కట్టాలనే పొజిషన్లో ఇక్కడ నుంచి అక్కడి నుంచి కాలువ కట్టుకుంటూ ఆఫ్ చేసినారు. అదేవిధంగా అక్కడ ఆ లైన్ పైన ఒక రైతులు అందరూ కలుసుకొని అక్కడ గోడ కట్టి కన్నీళ్ళు పెట్టి పైనుంచి ఏర్పాటు చేసుకొని అక్కడ చాలా ఇబ్బంది పడి ఆ బర్రెల పైన బ్యాలెన్స్ తప్పి కూడా దాంట్లో పడిపోతున్నాయి. పడిపోయినా కూడా ఏమన్నా ఒకసారి గడ్డకొచ్చి ఎట్న కొడతా వాళ్ళు దాన్ని తిప్పులు పడి పానాలు దక్కించుకొని వాయి కూడా గడ్డకొచ్చి ఎట్న ఒకటి చేస్తున్నాయి. ఈ వెంటనే ఈ గొర్రెలకు బర్రెలకు దారి, అందరికీ దారి, పొలాలకు దారి, ఇది పడి కొండ ఉంది, ఈ కొండకు దారి అంటే కూడా అవసరమే. ఈ వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే ఇక్కడ బ్రిడ్జ్ నిర్మించితే బాగుంటుందని నా ఒక కోరిక, నా ఒక మనవి.